పనులు చేయకుండా ఇవ్వాలి కదా సార్. రైట్, ఒక్క నిమిషం సునీత గారు, సునీత గారు ఒక్క నిమిషం ప్లీజ్. దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు ఈ నాకు తెలిసి మనం మొన్న కూడా చర్చించుకున్నాం ఈ అంశానికి సంబంధించి. సో నిన్న మళ్ళీ నాకు తెలిసి ఫైనల్ మీటింగ్, నిన్న ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది రేపు క్యాబినెట్ సబ్ కమిటీది రేపు క్యాబినెట్లో చర్చించి ఫైనల్ చేస్తారనేది 5, 6, 7 తేదీల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుందామని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఇప్పటికీ అధికారులు అన్నీ సేకరించి ఉంటారు కదా, మళ్ళీ ఈ దరఖాస్తులు తీసుకోవడం. గతంలో మీరు గ్రామ సభలు పెట్టారు, అన్నీ చేశారు, ఎవరికి ఇస్తారు ఏంటి? ఇప్పుడు రకరకాల ఇంతమంది పేపర్లో చూస్తే రకరకాలుగా వచ్చినాయి. ఒకటి 5 ఎకరాలకి సీలింగ్ పెడతారు, లేదు 7 ఎకరాలు అని చెప్పేసి, లేదు అందరికీ ఆంక్షలు లేవు ఎత్తేసారు, రకరకాలుగా వస్తున్నాయి. ఒక క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా రేపు? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు సునీత గారికి, లక్ష్మణరావు గారు, మీ అందరికి కూడా విషయం కూడా శుభోదయం. తర్వాత ఒకటి ఏంటంటే, మీరే అన్నట్టుగా నాకంటే ఎక్కువ మీరే దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఒకటి ఏంటంటే, అధికారులు ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి 3 రకాల ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకవేళ 5 ఎకరాలు డిసైడ్ చేస్తే ఎంత అవుతుంది, 7.5 అయితే ఎంత అవుతుంది, 10 అయితే ఎంత అవుతుంది, 12 అయితే ఎంత అవుతుంది, దీని మీద వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి. బట్ నేను వినడం ఏంటంటే, క్యాబినెట్ సబ్ కమిటీ 10 acres వరకు ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఒక, అంటే ఫైనల్ రిపోర్ట్ మనకు వాళ్ళు చెప్పారు కాబట్టి, బట్ సూచన ప్రాయంగా తెలిసిన విషయం ఏంటంటే 10 acres కి అనేటువంటి ఆలోచనతో క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. మీరే అన్నట్టుగా గతంలో రాజురప్పులకు ఇచ్చారని కూడా ఆఫీసెస్ ప్రెజెంటేషన్లు చెప్పారు. అది 2-3 ప్రెజెంటేషన్స్ అయినాయి. ఆ ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన వివరాల్లో, దాని పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మీకు 71,000 crores డిస్ట్రిబ్యూషన్ జరిగితే రఫ్ గా, అండ్ 21,000 crores అనేది ఇట్లాంటి అర్హత లేనిటువంటి వాళ్ళకి వెళ్ళింది అన్నది ఒక అంచనా. వాళ్ళు ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఈ 21,000 crores కూడా పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ మీరే అన్నట్టుగా వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి వెళ్ళింది. ఇప్పుడు అది సేవ్ అవుతుంది. కానీ మేము ఆల్రెడీ 7,500 మీరు 5 ఇస్తే మేము 7.5 ఇస్తామన్నాం కాబట్టి దాంట్లో మళ్ళీ అడ్జస్ట్ ఉంది. కాబట్టి రైతుల సంఖ్య తగ్గిన ఈ అమౌంట్ ఆఫ్ డిస్బర్స్మెంట్ అనేది గవర్నమెంట్ తరఫున తగ్గదు. అది ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ లో ఒక అరౌండ్ 70,000 crores రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం ఇవ్వదలుచుకున్న మొత్తానికి. సో ఇది డెఫినెట్లీ మీరు అనుకున్నట్టుగా ట్యాక్స్ పేయర్ మనీ కాబట్టి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆలస్యమైన మాట నిజమే, దాన్ని మేము తప్పించుకోవడానికి వీల్లేదు. ఏదో రాగానే సొంతగా పెట్టి ఇచ్చేస్తాం, లేదా 100 రోజులు ఇస్తాం అనేది సాధ్యపడలేదు. బికాస్ మీన్స్ అండ్ వేస్ అండ్ మీన్స్ పొజిషన్, అంటే ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండి భారం ఎక్కువ ఉండడం వల్ల మేము అనుకున్నటువంటి ఇట్లాంటివి కానీ ఇంకొకటి హామీలు కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఒకదాని తర్వాత అన్ని చేస్తాం. వీళ్ళు రుణమాఫీ కూడా 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకు, మేము 10 నెలలు చేసాం. సో ఇవి 50 ఉద్యోగాలు ఇచ్చాం విదిన్ పీరియడ్ ఆఫ్ 10 months. ఎఫెక్టివ్ పరిపాలనలో 1 year. దిలీప్ గారు ఎందుకు 1 year నుంచి ఇంత తర్జన పడుతున్నారు రైతులకు ఈ రైతు భరోసా ఇవ్వడానికి? ఎందుకంటే ఇప్పటికే 2 సీజన్స్ అయిపోయినాయి, ఎవరికి ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికే డీటెయిల్స్ తీసుకొని ఉండిండొచ్చు కదా. నేను ఒకటి మీ జ్ఞాపకం లేదు, ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. అంతకుముందు డాటా కనెక్షన్ సరిగ్గా లేదు కాబట్టి, టైం లేకపోయింది కాబట్టి, మీ జ్ఞాపకం విడత ఆల్రెడీ చెల్లించారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర పాత డాటా ప్రకారమే ఎవరికి ఎక్కువనా తక్కువనా రాళ్ళు రప్పుడు అందరికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి ఇచ్చేసారు బిగినింగ్ లో, రిమెంబర్. తర్వాత అది ఆగింది, దాదాపు 2 crops మిస్ అయినట్టు. ఇప్పుడు గ్రామ సభలో అన్నది కనుక అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అర్హత లేని వాడు కనుక అప్లికేషన్ పెట్టుకోదలుచుకుంటే అక్కడ గ్రామస్తులు అబ్జెక్షన్ చెప్తారు. నిజమైనటువంటి సాగుదారులు అనేది కరెక్ట్ గా మనకు తెలిసిపోతాయి. గ్రామ సభ ఇస్ ద బెస్ట్ వే. అక్కడే నిజమైన అర్హులైన, అంటే ఒకటండి దిలీప్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరు రైతు అంటే ఎవరు సాగు చేస్తున్నారని తెలిసి, ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉన్నాడు, అతనికి భూమి ఉంటుంది కానీ అతను సాగు చేయరు అనుకోండి, అతనికి ఇవ్వరా? ఇంకా ఎట్లీస్ట్ మీరు చెప్పండి. సాగుకు పంటకే ఇచ్చే సహాయాన్ని సాగు చేయడానికి గ్రామ సభలో మీలోనే వ్యవసాయం చేస్తున్నాడు, హైదరాబాద్ సార్ పొలాలు పెట్టాడు అన్నాడు అనుకోండి, ఐ డోంట్ థింక్ దే విల్ గివ్, దే వోంట్ గెట్ ఇట్, అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. పొలాలు పెట్టిన భూములకు ఎట్లిస్తారండి? కాబట్టి గ్రామ సభ అనేది పర్ఫెక్ట్ ప్లేస్ అది ఐడెంటిఫై చేయడానికి. అది ప్రభుత్వం దగ్గర ఎంత డాటా ఉన్నా ఈ డాటా లేదు. మహా అయితే ఒక 2-3 రోజులు ఎక్కువ టైం అవుతుందేమో కానీ ఒక కరెక్ట్ అనాలిసిస్ వస్తుంది అందులో. దానికి ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు కౌలుదారు కూడా తెలుస్తుంది. ఎవరు సాగు చేసినా సరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ డాటా కంపల్సరీ. కాబట్టి దాన్ని తీసుకొని ఇవ్వండి, తప్పే ఉంది. ఒక 2-3 రోజులు ఇది ఆలస్యమైనా సరే ఇప్పుడు కరెక్ట్ వేలో
పోవడానికి అవకాశం ఉంటుంది, ఆ డాటా వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ రోజు కేబినెట్ సెక్రటరీ అనేది రికమెండేషన్ చేసిన తర్వాత ఈ గ్రామ సభలు జరగడమే కరెక్ట్. మీరు అన్నట్టు సమగ్ర సర్వే ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా చేసింది, ఆ సమగ్ర సర్వే మనకి ఇవ్వలేదు. ఎవరు సమగ్ర సర్వే ఎందుకు చేశారో ఎవరి దగ్గర పోయిందో. బట్ ఈ మధ్య కురగణ సందర్భంలో రకరకాల డాటా తీసుకున్న మాట వాస్తవమే. బట్ దట్ ఈస్ నాట్ ఎయిమ్డ్ ఎట్ దిస్ పర్టికులర్ కాంపెన్సేషన్ ఆర్ రైతు భరోసాకి ఏం చేసినటువంటి స్టాటిస్టిక్స్ కావు, ఆ పద్ధతిలో ఉండవు కూడా. గ్రామ సభ అనేది కరెక్ట్ వే అది. సో నా ఉద్దేశంలో ఒక 4-5 రోజులు ఆలస్యమైనా సరే నిర్దిష్టమైన సమాచారంతో డాటాతో వాళ్ళు కనుక ముందుకెళ్ళినట్టయితే ఒకటండి దిలీప్ గారు, మీరు అంటున్నారు ఇప్పుడు చూస్తే 5, 6, 7 తేదీల్లోని దరఖాస్తులు తీసుకుంటామని చెప్పేసి. సో రైతు బంధు అదేంటి మన రుణమాఫీ అంశంలో కూడా ఇలా దరఖాస్తులు తీసుకున్నారు, చాలా వరకు రాలేదు అనేది, ఇది కూడా సేమ్ అలాగనే ఉంటుందా ఏంటనేది ఈరోజు చర్చ జరుగుతుంది. ఏదో ఇచ్చామని చెప్పేసి తూతూ మంత్రంగా ఇచ్చేసి ఇక మేము ఇచ్చేసామని చెప్పుకుంటారా ఏంటి అనేది ఈరోజు చెప్తున్నారు. మరొక అంశం ఏంటంటే మీరు పదే చెప్తున్నారు, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు, మేము గత ప్రభుత్వం లాగా గుట్టలు గట్టలు 100 ఎకరాల రుణంలోకి సో అదేదో లిస్టు బయట పెట్టొచ్చు కదా మీరు. సో వీళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి, నేను వీళ్ళకి ఇవ్వను, ఇవి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు కాబట్టి మేము వీళ్ళకి గతంలో ఇది ఒకటి ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు. మీరు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు అనేది. నేను అదే చెప్పాను మీకు. ఆ స్టాటిక్స్ కూడా అధికారులు బయటపెట్టి ప్రెజెంటేషన్ లో ఏం చెప్పారంటే గత ప్రభుత్వ మొత్తం హయాంలో 21,000 కోట్లు దుర్వినియోగమైనవి, అవసరం లేకుండా బెనిఫిషరీస్ కి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని చెప్పారు. ఆ స్టాటిస్టిక్స్ లేవని కాదు, కానీ ఇది రిపీట్ కాకుండా ఉండడానికి ఈ 3-4 రోజులు పెద్ద డిలే అయినంత మాత్రాన తప్పే ఉంది. దాంట్లో ఇంకా ఖచ్చితమైన సమాచారం ఎవరు మీరే అన్నట్టుగా ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు సాగు చేయట్లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు గ్రామ సభలో వేరే వాళ్ళు అప్డేట్ చేస్తారు కదా. మీరు కనుక ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన అసలు లేదంటే సార్ హైదరాబాద్లో లేదా ఆయన అసలు వ్యవసాయం చేయట్లేదు, పరాకు పెట్టినారు, ఇవన్నీ కూడా డాటా వస్తుంది ప్రభుత్వం దగ్గర. కాబట్టి రానివ్వండి, అది ఉంటేనే మీరు ట్యాక్స్ పేర్ మరి కదా, మీది నాది సునీత గారిది, మనం కట్టే ట్యాక్స్ పే ఇవన్నీ కూడా ఇన్సెంటివ్స్ ఎక్కడ ఇచ్చినా బడ్జెట్ అంటే రూపాయి రాకడా రూపాయి పోకడే. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎక్స్పెండ్ గత ప్రభుత్వం ఆ సేవలో లేదు. వాళ్ళు ఇవన్నీ ఎడాపడా ప్రకటనలు చేసి కొన్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని చేయక కొన్ని అర్ధాంతంగా మానేసి ఈ గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళకు కావాల్సిన మైలేజ్ కూడా రాకపోవడం లేదు. ఈ రోజు మీ అధికారంలోకి వచ్చాం కాబట్టి లిటిల్ బిట్ ఎక్స్ట్రా కేర్ఫుల్ అనేది ఒక అంచనాతో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కాదా దిలీప్ గారు, ఒకటి ఇప్పుడు సబ్ కమిటీ మీటింగు వాళ్ళ నిర్ణయం బట్టి రేపు జరగబోతుంది. అయితే గత ప్రభుత్వం మనం చూస్తే దాదాపు 1,52,00,000 ఎకరాలకు వాళ్ళు 7,620 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఈ రోజు మీరు చెప్పే సీలింగ్ ఏదైతే 7 acres 10 acres అంటే దీంట్లో దాదాపు 50% వెళ్ళిపోతారా? తప్పదు. మీకు ఈ హోల్డింగ్స్ అనేవి 10 and below 10 ఎకరాలకు లోపు ఉన్నటువంటి రైతులు దాదాపు 85% ఉన్నారు. 85%. రిమైనింగ్ 10 acres కి ఎబో ఉన్న వాళ్ళు 10 to 15 మధ్య ఉన్నారు. కాబట్టి 85% రైతులకు ఖచ్చితంగా 85% వాళ్ళకి లాభం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి డెఫినెట్లీ దాట్ టు టేక్ ఏ వ్యూ. ఏది సాగులో లేని భూమి అనేది పక్కకు పెట్టినాక ఇంకా ఉన్న రైతులు ఉంటే ఆ 10 to 15% ఉంటారు తప్ప వీళ్ళు ఎక్కువ % ఆఫ్ రైతులకి ఎఫెక్ట్ జరగాల్సిన న్యాయం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకు అర్హత లేనట్టుగానే భావించారు. సరే మనం ఒక వ్యూ కూనని సమస్య ఎవరు అన్నారు, ఈ 10 కాదు 15 పెడితే బాగుంటుంది, వాళ్ళు 95% కవర్ అవుతారు అన్నారు. డెఫినెట్లీ క్యాబినెట్ విల్ ఎగ్జామిన్. కానీ ఒకటే దిలీప్ గారు, మీరు అన్నట్లు సరే ఈరోజు 10 acres అంటే 10 acres ఉండే వాళ్ళు 85% ఉంటారు అనుకుందాం. సరే 15 acres 20 బిలో ఉండే వాళ్ళు ఒక 90-95 అంటే ఇంకొక 5% కదా. మిగతా వాళ్ళకి ఇస్తే ఒక వ్యతిరేకత పోయేది కదా ప్రభుత్వం పైన. ఈరోజు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే ఏ రకంగా ఉంటుంది? అది ఒక ప్రభుత్వం పైన ఒక బ్యాడ్గా ప్రచారం జరగదా? వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు 10-12 ఇంకోటి కూడా కరెక్ట్ తెలియదు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 acres అనేది సీలింగ్ పెట్టి ఒక 2 acres వాళ్ళు మార్జిన్ ఇద్దామని కూడా అనుకుంటున్నారు. అంటే అప్ టు 12 acres ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా అంటున్నారు. నిర్దిష్టంగా నాకు తెలియదు. బట్ 10 అది ఇక్కడ టాప్ పెట్టుకుంటాము, లేదా 2 acres కూడా మార్జిన్ ఇద్దామనేటువంటి వాళ్ళు. సో అది జరిగినప్పుడు మీరు అన్నట్టు 90% 95% కవర్ అయిపోతారు. రిమైనింగ్ 5 వాళ్ళకి అర్హత లేదని మనం రిపీటెడ్ అనుకున్నాం కదండి. గత 10 ఏళ్ళు ఎన్నోసార్లు వచ్చింది ఈ విధమైనటువంటి ప్రస్తావన. వీళ్ళకు ఉన్నవాడు రియల్ ఎస్టేట్ ఎందుకు, అమెరికాలో ఉండేందుకు, సాగు లేని వాడికి ఎందుకు, ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఎందుకు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. 1 or 2% పీపుల్ వాళ్ళ పిల్లల చదువుకో, లోన్ కోసమో, మరో దాని కోసమో వాడికి నిజంగా కూడా అంత ఇన్కమ్ ఉన్నా లేకున్నా పోయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద కొన్ని బ్యాంకులు పెట్టుకున్నాయి కాబట్టి బ్యాంకులు జరిపోయి అది చూసుకున్నాం. అది 1-2% కంటే మించి లేరు.
కాబట్టి 1-2% గురించి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇద్దామా, అది ఒకటి వచ్చింది చర్చ. నేను పేపర్లో చదివాను, క్యాబినెట్ సభకు ఒకటి ముందుకు, ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనే వాటి కనుక ఎగ్జామ్షన్ ఇందులో ఇచ్చేస్తే దాదాపు సింగరేణి ఇతర సంస్థల్లో పనిచేసే వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. ఈ 4 లక్షలు కూడా యావరేజ్ కుటుంబాలు, యావరేజ్ శాలరీ. వీళ్ళు అగ్రికల్చర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇందులోంచి పక్కకు జరిగేటువంటి అవకాశం ఉందని దాని మీద కూడా క్యాబినెట్ సబ్మిట్ ఒక నిర్ణయం తీసుకోబోతుందట. ప్రాబబ్లీ వాళ్ళకి ఆ ఎగ్జామ్షన్ ఇస్తారంటున్నారు. ఏది 4వ తరగతి ఉద్యోగులు అయి ఉంటే లేదా సింగరేణి ఎంప్లాయీస్ అయి ఉంటే ఈ వారి మనం ఏదైతే కండిషన్ 10 అనేది అప్లై చేస్తున్నామో అది అప్లై కాదు అని, అంటే ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అనే క్లాస్ వాళ్ళకి ఉండదు అని ఆ మినహాయిస్తే ఓవరాల్ గా మీకు దాదాపు కవర్ అయిపోతుంది. ఇంతకుముందు అన్నట్టు గతంలో మీకు అనుకోవడం అయింది, చాలా మందికి రాలేదని తప్పదు. ఎందుకంటే హౌస్ టు హౌస్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోయి ఇంటింటి సర్వే చేశారు. చేస్తే వాళ్ళకి తెలియదు అంటే 4 లక్షల దాదాపు 4,25,000 మందికి ఈ రైతు రుణమాఫీ ఎలిజిబిలిటీ ఉండి కూడా అందలేదనే విషయం తెలియదు. మీకు జ్ఞాపకం గత 15 రోజుల కింద ఓ క్యాబినెట్ సమావేశంలో దానికి సంబంధించినటువంటి 4,000 కోట్లు 3,500 కోట్లు రిలీజ్ చేశారు. సో దాంతో ఈ అందరు రైతులు కూడా కవర్ అయ్యారు. ఇంకా ఎవరైనా సునీత గారు ఇస్తాను. ఓకే సునీత గారు ఒకసారి లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ ప్రతి రైతు ఎలిజిబిలిటీ ఉండి ఎవరికైనా రాకపోతే వాళ్ళ దగ్గరికి చెప్పండి, మా వాళ్ళే మీ ఇంటికి వస్తున్నారు, ఇస్తే అందరికి ఇస్తాం అన్నారు. ఒకటి ఏంటంటే ఒక కుటుంబానికి ఒకటే రుణమాఫీ అనే కండిషన్ అప్లై చేయడం వల్ల కొంత సంఖ్యలో మార్పు వచ్చినమాట వాస్తవం. కానీ కుటుంబానికి 2 రెట్లు ఇస్తారు, మీరు 3 రెట్లు ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఎట్లు ఇస్తారు, ఇవన్నీ సమస్యలు. అది 1-2% కంటే మించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉండరు అని ఒక అంచనా. అది నేను అదే అంటున్నాను. మీరు ఇప్పుడు ఇన్ని మెలికలు పెడుతున్నారు, ఒకటే బయట ప్రజ ఇన్ని మెలికలు పెడుతున్నారు, గతంలో అట్లా ఇవ్వలేదు అనే దానిపైన చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ వస్తాను మీరు సునీత గారు, మళ్ళీ వస్తాను.